వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ఏమైందిరా లేడీ గెటప్? అదేనా ఎవరు చిక్కలే మన హర్షాగాని మాట్లాడదామన్నాము. బాలుగాడు వస్తే ఆ ప్రసూనాంబ ఉంది మాట్లాడుతున్నా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? బాలు ఒరే తొందరరా బాబు, పాదయాత్ర చేస్తున్నాం. ప్రసూనాంబ అయితే మాట్లాడమని చెప్పింది. వాళ్ళు ఒప్పుకోండినా వాళ్ళ ఇంట్లో కలిసి తిరుగుతారున్నా సార్ ఏంటి సార్ అది? కలిసి తిరుగుతారున్నా ఎందుకు మాట్లాడతారా? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? హర్షకు ఫోన్ చేయి. హర్ష వాడు సెట్ అవుతాడు బాగా. హర్షకు ఫోన్ చేయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? హర్షకు ఫోన్ చేస్తా. హర్షకు ఫోన్ చేసి ఇక్కడ రమ్మను. ఆ ప్రసూనాంబతో మాట్లాడు అని చెప్పినా నేను అప్పుడే. వాళ్ళు ఒప్పుకోలేనా? వీడియోలు అంటే ఒప్పుకోలే వాళ్ళు. ఆ కుసుమాంబకి కూడా చెప్పినాము. హలో ఒప్పుకోలేను వాళ్ళు. ప్రసూనాంబకి మాట్లాడమని చెప్పినా, కుసుమాంబకి మాట్లాడమని చెప్పినాను. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య. ఎప్పుడు చెప్తారు? నువ్వు కోపడేదో ఏందో తెలుసు హర్ష వస్తే. అవును నేను అదే చెప్తాను నీకు. లేనా లేదంటే వాడిని హర్షాన్ని పిలిపించు. హర్షాన్ని వేపిస్తాం రెడీ గెటప్. రాని బాగున్నాడు కదా. ఐస్ తోనే జనాల్ని పడేస్తాడు వాడు. సార్ ఏంటి సార్ అది? ఐస్ తోనే జనాల్ని పడేస్తాడు వాడు. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. కానీ మొత్తం వస్తానా హర్ష? వస్తా అన్నాడు. ఎక్కడ వస్తున్నాడు? ఏ విధంగా మనకి ఇంకా డ్రెస్ కి అదంతా చెక్ చేసుకోవాలి మీరు. తీపిచ్చేసి మేకప్ వేయించి నీట్ గా అంతా రెడీ చేయించాలనా. వాడైతే సెట్ అయితే బాగా గమనించాలి. వాడి నడుము భలే ఉంటుంది. నడుము అంతా ఎక్సలెంట్. ఎందుకంటే లాస్ట్ టైం వినాయక చవితిలో కూడా మనం బాగా గమనించాల్సిన విషయం అది ఉంది. నమస్తే తీసి గుర్తులో పెట్టుకుని ముందట. అచ్చా నేను చిన్న వీడియో చిన్న ప్రోగ్రాము అనేది అరేంజ్ చేసినాను. అర్థమైందా? వేరే ఇద్దరిని లేడీస్ని మాట్లాడాను. వాళ్ళ ఇంతవరకు కొద్దిగా కావాలని చెప్పినారు. నీ ఐస్ బాగున్నాయిరా, కళ్ళు బాగున్నాయి, ప్లస్ ఇదంతా నేను తీపిచ్చేసి మేకప్ వేయాలనుకుంటున్నాను. మంచి డ్రెస్ చేసి నేను నడుము కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు ఏమన్నా? చాలా బాగుంటుంది. ఎందుకు తెంగుతాం చెప్పు బై. నీకు అయినా చెప్తా మనం ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాం. చెట్టు కాండి చేసినాం. నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగుంది, ఎక్స్ప్రెషన్ నీ పెదాలు బలి ఉన్నాయి. చెప్తే ఆల్రెడీ లాస్ట్ టైం ఉంటాను. నువ్వు వినాయక చవితిలో కూడా డాన్స్ చేసినావు, గుర్తుందా? చాలా బాగుంది తెలుసా. మెయిన్ వానికి బాలు కూడా నేను చెప్పినాను, వాళ్ళని ఇద్దరిని మాట్లాడాల, కుసుమాంబను ప్రసన్నాంబ అని. డ్రెస్సులంతా నేను చేపిస్తాను. నువ్వు ఇక్కడ వినాయక చవితినప్పుడు కూడా డాన్స్ చేసినప్పుడు ఏమని చెప్పు, నువ్వు షర్ట్ ఎగరేసినప్పుడు నీ నడుము చూస్తూ భలే సెక్సీగా ఉంది అంటే నిజం రా. వీడియోస్ కోసము కూర్చో చెప్తా. ఎక్కడికి పోతానవ్వా? ఇంగ్లీష్ కిస్ పెట్టేస్తా. లేచినాం అనుకో ఎందుకు పోతాను? కూర్చో మాట్లాడతాను కదా. అంటే అది ఎందుకు పోతాను? లాస్ట్ ఇయర్ ఎట్లా చేసినాడు బాలు? బాగా చేస్తాను. మళ్ళీ వేస్తాడు. వానికి నువ్వన్నా చెప్తారా? నేను చెప్తా అంటే అర్థం కావడం ఎందుకు చెప్తాను అనేది అర్థం చేసుకో. నిజంగానే నువ్వు బాగా సెట్ అయిపోయినావు. మేము అట్లా కాదురా, ఇప్పుడు నువ్వు మగవానివా ఏమే? ఏంటి బ్రో అంత మాట అన్నావు? మళ్ళీ మొగోని మాదిరిగా మాట్లాడుతున్నావు కదా. మాకు సెట్ అవుతుందా? వాని మొగం చూడేట్టున్నాడు. దొంగకొల్లు పట్టిన ఆడుకున్నట్టున్నాడా? దొంగకొల్లు పట్టిన ఆడుకున్నట్టున్నాడా? నా మొగం చూడు. జట్కాలలో ఉంటాను, ఒట్టకాయలు అమ్ముకునే వన్ మాదిరి ఉన్నాను. వీడు చూడు ఎట్లున్నాడు. అమ్మో యా రేపో మాపో చచ్చిపోయేటట్టున్నాడు. I want to నిలదీసిఫై. ఊపితే చచ్చిపోయేటట్టున్నాడు. నీ హెయిర్ స్టైల్, నీ కళ్ళు, నీ ముక్కు సేమ్ ఆల్రెడీ నువ్వు బొక్కలు ఉన్నాయి కమ్మలకి. కమ్మలకి పెట్టుకున్నావు. అంటే ఏందిరా ఫుడ్? చిత్రాన్నమే కదా. చిత్రాన్నం చెప్పురా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మాట్లాడవా?
చిత్రాన్నం నా చిత్రాన్నం తింటా చిత్రాన్నం నా చిత్రాన్నం తింటా స్టార్ట్ హర్ష చెప్పు హర్ష ఏం హర్ష ఏం చెప్పేది నీకు చెప్తా అంటే అర్థం కాలేదా లాస్ట్ ఇయర్ వినాయక చవితిలో ఎట్లున్నావు తెలుసా నువ్వు ఎట్లున్నావు భలే ఉంటావు నా మాట విను చెప్తే విను మంచి డ్రెస్ వేపిస్తాను అది వేపిస్తాను ఇది వేపిస్తాను లేడీ గేట్ పైకి వస్తుంది ఎందుకే నీ కళ్ళని చూస్తేనే అందరికి అసలుకి ఎట్లా అంటే ఎందుకు వేసుకోవు నా మాట ప్లీజ్ లాస్ట్ టైం కావాలంటే బాలు కడుగు ఏం బాలు ఎట్లుండే ఏమర్షా ఎంత బాగున్నారు చెప్పు నా మాట వినర్షా ప్లీజ్ చెప్తా